మఖా నక్షత్రం వారికి ఎలా ఉంటుంది? పరాభవ నక్షత్రంలో ఈ నక్షత్రం వారికి అనుకూలమైన ఫలితాలు ఎక్కడ ఉన్నాయి? ఏ నెల నుంచి అనుకూలంగా ఉంటుంది? ఏ నెలలో ఇబ్బంది కలిగించే అవకాశాలు కలిగి ఉంటారు? వైవాహిక జీవితాన్ని ఎలా ఉంటుంది? వివాహపర విషయాల్లో వివాహం కాని వారికి వివాహపరంగా ఎలా ఉంటుంది? లవ్ సంబంధించిన విషయాల్లో అనుకూలమైన ఫలితాలు ఉన్నాయా? అంటే వేరే వ్యక్తులు మీ జీవితాలకు వస్తారా? వచ్చిన వారు ఉంటారా? వెళ్ళిపోతారా? ఇలాంటి ఇత్యాది విషయాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. పరాభవనం సంవత్సరంలో మఖా నక్షత్రం వారికి కొంత సమస్యలు, గందరగోళ పరిస్థితులు స్టార్టింగ్లోనే ఎదుర్కొనే అవకాశం కలిగి ఉంటారు. అంటే ఏ పని అనుకున్నా, ఏ కార్యక్రమం అనుకున్నా కూడా పరాభవనం సంవత్సరం స్టార్టింగ్లోనే కొంత ఇబ్బంది పడే అవకాశం కలిగి ఉంటారు. ఈ విషయాల్లో కొంత జాగ్రత్తలు పాటించగలిగితే పరాభవనం సంవత్సరంలో జాగ్రత్తలు పాటించగలిగితే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. డబ్బు నీళ్ళకి ఖర్చు పెట్టినట్టు ఖర్చు పెడుతుంటారు. అంటే ధనము మీ చేతిలో అందకపోవడం, అందినా కూడా ఖర్చు కూడా మీకు అంచనాల మించి అవ్వడానికి అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు. విద్యార్థులకి కొంత పాజిటివ్గా కనపడుతుంది. అంటే విద్యార్థులు విద్య విషయంలో కొంత అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. దూర ప్రాంతాలు వెళదాము, దూర ప్రాంతాల్లో ఉందాము అనుకున్న వారికి విద్యార్థుల విషయంలో కొంత అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పచ్చు. తర్వాత వీరికి సంబంధించినంతవరకు కూడా ఏ కార్యక్రమం చేసినా, ఏం చేసినా కూడా ఈ నక్షత్రం వారికి మంచి ఫలితాలు ఎక్కువ కనబడుతున్నాయి. అంటే కొంత సక్సెస్ రావడానికి, అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశాలు ఎక్కువ కలిగి ఉంటారు. తర్వాత ఈ నక్షత్రం వారికి సంబంధించినంతవరకు కూడా ఎక్కువగా జూలై 1, తర్వాత సెప్టెంబర్ 1, అక్టోబర్ 1, తర్వాత డిసెంబర్ 1 ఈ నెలలో కొంత అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది. ఈ టైంలో ఏదైనా ప్రయత్నం చేసినా, ఏదైనా చేద్దాం అనుకున్నా కూడా కొంత అనుకూలంగా ఉంటుంది. అంటే ఏ ప్రయత్నం చేసినా కూడా సక్సెస్ రావడానికి, అంటే గొప్పగా మార్పులు రావడానికి అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి ఇబ్బంది అయితే ఏమీ లేదని చెప్పుకోవచ్చు. ఈ నక్షత్రం వారికి సంబంధించినంతవరకు కూడా ఇంకొక మైనస్ ఏంటంటే, తొందరగా నమ్మి స్త్రీలు కానీ, పురుషులు కానీ ఎవరైనా కూడా ఒక నమ్మిన వ్యక్తి మిమ్మల్ని మోసం చేసే అవకాశం కలిగి ఉంటారు. ప్రేమ భగ్నాలు అవుతాయి, విరోధులు ఎక్కువగా ఉండే అవకాశాలు కలిగి ఉంటారు. కాబట్టి ఆ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడే అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. కొంత శత్రు భయం ఒకటి, రుణ బాధలు ఒకటి ఈ సంవత్సరం కొంత ఎక్కువ కనపడుతున్నాయి. వీటిలో జాగ్రత్తగా ఉండగలిగితే మంచిదని చెప్పొచ్చు. కొంత ఇబ్బంది కలిగించే సంవత్సరం నెల అయితే మాత్రం ఈ రాశి వారికి నవంబర్ నెల 1, ఫిబ్రవరి నెల 1 కొంత ఇబ్బంది కలిగించడానికి అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరంలో ఈ 2 నెలలు మాత్రం జాగ్రత్తగా ఉండగలిగితే అన్ని ప్రయత్నాలు మీకు అనుకూలంగా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. స్నేహితులు, బంధువులతో కొంత విరోధాలు వచ్చే అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి ఈ నక్షత్రం వారు జాగ్రత్తలు పాటించండి. అంటే ఏ మాట మాట్లాడినా కూడా మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తలు పాటించగలిగితే ఈ నక్షత్రం వారికి అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. కొంత పాజిటివ్గా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. నూతన గృహాలు, నూతన వాహనాలు కొనుగోలుగా అవకాశాలు ఎక్కువ కలిగి ఉంటారు. అంటే కొత్త బండ్లు కానీ, కొత్త విషయాలు కానీ కొంత అనుకూలంగా ఉంటుంది. నూతనంగా నిర్మాణాలు ఏదైనా చేద్దామన్నా చేసే విషయాల్లో కొంత పాజిటివ్గా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. పనికిరాని విషయాల్లో వేలు పెట్టకండి. అంటే పనికిరాని విషయాలు ఎందుకంటున్నానంటే కొంత జాగ్రత్తలు పాటించగలిగితే మంచిది. మీ లైఫ్లో ఇంకొక వ్యక్తి, అంటే మీకు వివాహం కాకపోయినా ఇంకో వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చి, అది స్త్రీ పురుషులు ఇద్దరికి కూడా వర్తించే అవకాశం ఉంది. ఆ వ్యక్తితో జాగ్రత్తలు పాటించండి. కొంచెం జాగ్రత్తగా మీ యొక్క లైఫ్ని ప్లాన్ చేసుకోగలిగితే చాలా మంచిదని చెప్పుకోవచ్చు. ఈ నక్షత్రం వారు గోవుకి మంగళవారం పూట కందులు పెట్టడం, తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎక్కువగా పూజించడం వల్ల కొంత గొడవలు, గందరగోళ పరిస్థితులు తప్పిపోయే అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు.